రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆడపిల్లని కామెంట్ చేస్తే ఆ ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఈవ్ టీజింగ్ అని కేసు పెడతారు. అలాగే ఏమన్నా కొంచెం బూతు భాషలు మాట్లాడితే అబ్యూజ్మెంట్ అని కేసు పెడతారు. కానీ సోషల్ మీడియాలో ఈ అబ్యూజ్మెంట్ అన్నటువంటిది, ఈ టీజింగ్ అన్నటువంటిది, టీజింగ్ కంటే అబ్యూజ్మెంట్ అన్నటువంటిది పతాక స్థాయికి చేరింది. ఇక రోడ్డు మీద పోలీసులను తగ్గించుకుని సోషల్ మీడియా పోలీసులను ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంది. ఒకడు సోషల్ మీడియాలో ఒక బూతు పోస్ట్ పెట్టడం అన్నది తమ హక్కు అన్నటువంటి భావించేవాడి మీద కనుక చర్య తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆడవాళ్ళని బయట కామెంట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని భయపడుతున్నవాడు సోషల్ మీడియాలో మాత్రం తీవ్రమైన అసభ్య పదజాలంతో పెడుతున్నాడు. ఒకడో ఇద్దరు అయితే అనుకోవచ్చు, వందల సంఖ్యలో. గీతాంజలి ఉదంతం చూసాం. ఇప్పుడు విడుదల రజని మంత్రి ప్రస్తుతం ఒకడెవడో ఒక మీమ్స్ తయారు చేశాడు. ఇది ఏంటది, నిన్న అక్కడేదో అతను చెప్పుకొచ్చాడు కదా, 5 కోట్ల రూపాయలు ఏదో డబ్బులు తీసుకున్నారు విడుదల రజని అని. దానికి ఫ్రీగా తీసుకుందా ఏమన్నా ఇచ్చిందా అంటూ ఒక మీమ్. అంటే ఇది ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే అంశం, లేదా ఆడవాళ్ళని వేరే భాషలోకి అన్నటువంటి దీని మీద పెట్టిన కామెంట్లు చూడండి. ఇచ్చే ఉంటుందిలే అంటే వీళ్ళందరూ మనుషులే, చదువుకున్నటువంటి వాళ్ళే. ఒక ఆడదాని పట్ల ఎట్లాంటిది అంటే ఏ స్థాయిలో ఆమె ఎంత కష్టపడి ఉంటే అక్కడికి వచ్చి ఉంటుంది, ఎలాంటి రాజకీయాల్లో ఎంత అణచివేత ఉంటుంది మహిళల పట్ల, ఎంత వేధింపులు ఉంటాయి, అట్లాంటి దాంట్లో నుంచి కష్టపడి ఎదిగిన అమ్మాయి మన అమ్మో, మన చెల్లో, మన అక్కో, మన అత్తో అట్లా చూడటం కాకుండా అందులో సెక్సువల్ అప్పీల్ చూస్తున్నారు. ఎంత నీచమైన కామెంట్లు అంటే బాగా ఎంజాయ్మెంట్ చేశారు, ఒక్క నైట్కైనా 6 కోట్లు, బాగుందా, ఫ్రీడమ్ ఇచ్చింది, అది చెప్తారా, కాస్ట్లీ ఫ్లవర్, ఇలాంటి పదాలని వాడినటువంటి వాళ్ళని అంటే వీళ్ళని బూతు మాట మాట్లాడటానికి కూడా బూతు మాట మాట్లాడలేము మనము. కాకపోతే ఈ పదాలు వీళ్ళకి అసలు మనుషులేనా, వీళ్ళు ఎక్కడికి పోతున్నామన్నది ఆలోచించాల్సిన అంశం.